వారు శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధాలు అసత్యాలను వల్లిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి కానీ గమనించినట్లయితే అప్పులపై మాట్లాడదాం. వినండి, విద్యుత్ శాఖ మీద అప్పుల గురించి మాట్లాడారు కదా. 25 రోజుల కాలంలో వారు 35 రోజులు అయితే 25 రోజుల నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఈ 25 రోజుల కాలంలో చేసిన అప్పులు ఎంత సార్? RBI నుంచి 9,000 కోట్లు, మార్క్ఫెడ్కి 2,000 కోట్ల రూపాయలకి గ్యారంటీ. అప్పులు చేయడం అనే ఒక వెసులుబాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. మీరు చేశారు, వీళ్ళు చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి, మీరు చెప్పండి. 25 రోజుల్లో మీరు చేసినటువంటి అప్పు RBI నుంచి తెచ్చింది 9,000 కోట్లు. పౌర సరఫరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కోసం 2,000 కోట్లు గ్యారంటీ, క్యాబినెట్ ఆమోదం. NHDC దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి 3,200 కోట్లు, అంటే 14,200 కోట్లు. అంటే 25 రోజులకి చేసినటువంటి అప్పు 14,200 కోట్లు. రోజుకి ఈ లెక్కన సరాసరి 568 కోట్ల రూపాయల అప్పు ఒక రోజుకి. దిగిపోయే కాలానికి ఖజానాలో ఉన్నటువంటి అప్పు. అది కూడా చెప్తాను సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా. ఒకవేళ అప్పు నిజమే అయితే, మీరు చెప్తున్నది నిజమే అయితే రోజు మంగళవారం వాళ్ళు జేబుల్లో వేసుకోవడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల అమలుకు ఖర్చు చేస్తూ ఉన్నారా? అది కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమనండి. ఇవాళ ఎట్లుందంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి, మంగళవారం ఏపీకి అప్పుల హారం లాగుంది. ఏపీ అంటే ఈరోజు అప్పులు గుర్తొచ్చే పరిస్థితి. ఒక రోజుకు 560 కోట్లు ఒక రాష్ట్రం అప్పు చేస్తుంది అంటే, ఇచ్చినటువంటి పథకాలని ఈ నెల రోజుల్లో చూస్తే ఇచ్చినటువంటిది ఒకే ఒక్క పథకం, అది కూడా పెన్షన్. 60 లక్షల మందికి ఇచ్చారు. 7,000 రూపాయలు చొప్పున వేసుకున్న 4,000 కోట్లే. ప్రభుత్వ ఖజానాలో ఆల్రెడీ 5,600 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. మనకు రావాల్సినటువంటి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు ట్యాక్సుల రూపంలో మనకు రావాల్సిన డబ్బు 5,600 కోట్లు ఇచ్చింది. ఇంకా అప్పు చేయాల్సిన అవసరమే లేదు. మరి 14,000 కోట్లు అప్పు చేశారంటే ఎలాంటి దుర్మార్గపు పరిపాలనని వారు అందిస్తున్నారు ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. రెండవది, ఇవాళ డెంగ్యూ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి, డెంగ్యూతో ప్రజలు చనిపోవాల్సినటువంటి పరిస్థితి, మలేరియాతో చనిపోవాల్సినటువంటి పరిస్థితి, చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు. గుంటూరులో డూప్లికేట్ విత్తనాలని పట్టుకున్నారు నిన్న. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది. ఎలా వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఈ నెల రోజుల నుంచి ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటి? ఇది చెప్పమనండి. గంజాయి వ్యాపారం బాగా సాగుతోందని చెప్తున్నారు కదా. గంజాయి మొక్క వేస్తే 35 రోజుల్లో ఎదగదు కదా. మీ గవర్నమెంట్లోనే మొక్కలు వేసి ఉండొచ్చు, మీరు అరికట్టకపోవచ్చు. అవే ఇప్పుడు పెరిగి పెద్దయి అవి గంజాయిగా, డ్రై గంజాయిగా మార్చుకుని వాళ్ళు చేస్తున్నారు కదా. దానిలో మీ తప్పు కూడా ఉంటుంది కదా. హెరిటేజ్ వాహనంలో గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డది వాస్తవమా కాదా? హెరిటేజ్ దాని మీద స్టిక్కర్ తోటి ఒక వ్యాను గంజాయి పట్టుబడ్డది వాస్తవమా కాదా? గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో వాస్తవమా కాదా? అయ్యన్న పాత్రుడు గారు గంజాయి వ్యాపారం మా నాయకులే చేస్తున్నారని గతంలో వారి నాయకులను విమర్శించింది వాస్తవమా కాదా? 2014 నుంచి 19 కాలంలో, 2014-19 కాలంలో గంటా గారు కానీ అయ్యన్న పాత్రుడు గారి సంభాషణలో కానీ ఎన్ని సందర్భాల్లో ఆ విశాఖలో దొరికినటువంటి గంజాయి గురించి కానీ చర్చలు జరిగాయి. అది వారి మాటల్లో, వారి పత్రికల్లో వచ్చింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 2014-19లో లేదు కదండి. అప్పుడు పట్టుకున్నటువంటి గంజాయి ఎవరు పండించారు? వాళ్ళు పండించలేదా? అంటే మేమేమంటామంటే సార్, ఒక నామమాత్రపు ఆరోపణ ఎవరైనా చేస్తారు. ఒక విధానపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుంటే 14,200 కోట్లు మీరు ఒక్క నెల ఒక్క పథకం అమలు చేయడానికి మీరు అప్పు చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఎటువైపు నడిపించడానికి మీరు అడుగులు వేస్తున్నారు. అవకాశం కదా ప్రతిపక్షానికి, ఒక అవకాశం. లెట్ దెమ్. ఎందుకంటే చాలా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతోంది, మరో శ్రీలంకగా మారిపోతోందని ప్రతిపక్షంలో ఉండే ఆరోపణలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అంతకు మించిన సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి ఇబ్బందులు పడి ఆర్థికంగా
ఓకే, మీకు కూడా మంచి అవకాశం విమర్శలు చేయడానికి. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన 11 స్థానాలకి పరిమితమైన తర్వాత ఆ డిజాస్టర్ని చూసి చాలా ఆవేదనతో, కొంచెం వైరాగ్యంతో ఆ రోజు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. ఎక్కడో ఏదో తేడా జరిగింది, కానీ ఆధారాలు చూపించలేము, అంతా దేవుడికే తెలుసు అని చెప్పి మీరు కూడా అది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎక్కడో ఏదో తేడా జరిగిందని ఏంటి మీకున్న